కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిరుపేద జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పేదరికంతో జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో నిర్వహిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలకంగా వహిస్తున్నారన్నారు. సరైన సమయ సందర్భాల్లో తిన్నా తినకపోయినా వాళ్లు విధులను నిర్వహించడం కష్టమైన పని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మనోహర్, మల్లికార్జున, శ్రీనివాసులు, రామస్వామి, ఆంజనేయులు, రామకృష్ణ, చెన్నయ్య, రమేష్ పాల్గొన్నారు. మరి ఈ టెక్నాలజీ వల్ల కూడా ఎక్కడైనా నలుగురు కలిసినారంటే నలుగురు సెల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చోయింటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ ఎక్స్చేంజ్ కావడం చేసుకోవడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే మానవులలో కూడా ఒక బాధ్యత, ఒక అకౌంటబిలిటీ దెబ్బతిని ఒకరినొకరు పట్టించుకొని పరిస్థితి ఏర్పడిందంటే అది సమాజానికి పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులను ఒకరికొకరు ప్రేమించుకోవడము, ఒకరినొకరు లైక్ చేయడము, అందరు కలిసికట్టుగా ఐకమత్యంగా ఒక ఫెస్టివల్ జరుపుకోవడము, ఇలాంటివన్నీ ఒక చోట కూడడము, ఆ సంతోషాలు. ఎందుకంటే ఒకరికొకరే నవ్వుతున్నాడు అనుకో, సంతోషపడుతున్నాడు అనుకో, వాడు యోగి అన్నా ఎండాలా లేకుంటే పిచ్చివాడన్నా ఎండాలా. అలా కాకుండా అందరు కలిసి ఒక సంతోషంతో ఒక మూమెంట్స్ గడుపుకోవడం. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మూమెంట్స్. అంటే కొన్ని మధుర క్షణాలు అనేవి గుర్తుంటాయి. సో ఈ మధుర క్షణాలు ఈ సంక్రాంతి ఫెస్టివల్ రోజు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అక్కడ రకరకాల వాళ్ళు కలుస్తారు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని వృతాభక్తిగా ఈరోజు జర్నలిస్టులకు ఇది నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ గారు ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులని ముస్లింలకు లాస్ట్ టైం రంజాన్ పండగకి